హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, కొత్తగా ఎవరైతే యూట్యూబ్ స్టార్ట్ చేస్తారో వాళ్ళకి సబ్స్క్రైబ్స్ రావాలంటే ఏం చేయాలి, ఏం చేస్తే సబ్స్క్రైబర్స్ వస్తారు అనే దాని గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు నాకు కూడా ఒక 5 months దాకా 100 సబ్స్క్రైబర్సే ఉండేవాళ్ళు. సో నేను ఆ తర్వాత ఏం చేశాను, ఏం చేస్తే నాకు సబ్స్క్రైబర్స్ నాకు పెరిగారు అనే దాని గురించి నేను మీకు చెప్తాను. అంటే నా సొంత పర్సనల్ ఒపీనియన్ అనమాట ఇది. అంటే నేను ఎలా చేస్తే నాకు సబ్స్క్రైబర్స్ వచ్చారు అనేది నేను చెప్తాను. ఇది నా పర్సనల్ అనమాట, నేను చేస్తే కాబట్టి. సో అది నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ చాలా వాళ్ళు స్టార్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళు కూడా సబ్స్క్రైబర్ రావాలనుకుంటారు కాబట్టి, సో వాళ్ళకి నా యొక్క సలహా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. సో ముందుగా ఏం చేయాలంటే, మనం సబ్స్క్రైబర్స్ ఎక్కువ రావాలంటే, సో రోజు మీరు ఎన్ని షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు, ఒకటా రెండా మూడా, దాన్ని బట్టి బేస్ చేసుకుని ఉంటుందండి. మనకి సబ్స్క్రైబర్స్ ఎక్కువ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్గా షార్ట్ వీడియోస్ ఎక్కువ డైలీగా పోస్ట్ చేయాలి. మ్యాక్సిమం ఎక్కువ పోస్ట్ చేస్తేనే అందులో మంచి ఏ షార్ట్ వీడియో అయినా పర్వాలేదు, మీ మీ ఛానల్లో మీకు నచ్చిన షార్ట్స్ మంచిగా ఎక్కువ పోస్ట్ చేయాలి. మ్యాక్సిమం ఒక 7 లేదా 8 పోస్ట్ చేయాలి. డైలీ పోస్ట్ చేయాలి. ఈరోజు నేను ఒక 8 పోస్ట్ చేశాను, రేపు మళ్ళీ ఈరోజు సరే ఫస్ట్ రోజు పోస్ట్ చేశారు రాలేదు కదా అనేసి అట్లా అని కాదు. డైలీగా ఒక 7-8 పోస్ట్ చేయండి. పోస్ట్ చేస్తేనే అందులో వాళ్ళకి ఎవరైతే యూట్యూబ్ చూస్తున్నారో కొత్తగా, వాళ్ళకి ఏ షార్ట్ అయితే నచ్చిద్దో నచ్చితే ఆ షార్ట్కి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. మీరు 1-2 పెట్టుకున్నారనుకో, అది వాళ్ళు నచ్చలేదనుకో, వాళ్ళు స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. సో అందుకనే 7-8 పెట్టుకున్నారనుకో షార్ట్స్ ఒకరోజు డైలీగా, దానివల్ల ఏంటంటే ఒకటి కాకపోయినా ఒకటికి వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుంది ఆ షార్ట్స్ వీడియో. సో వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అనుకుంటారు. సో అట్లా ట్రై చేయండి, ఓకేనా? సో నేనేం చేసేవాడిని అంటే, నేను ఆఫ్టర్ 5 అంటే బిఫోర్ 5 months వరకు నేను కూడా 1 or 2 ఒక 2 3 లేదా 4 పోస్ట్ చేసేవాడిని. అందులో వాళ్ళకి నేను కూడా జనరల్గా, అంటే నాకు అప్పుడు టైం ఉండేది కాక నేను ఎక్కువ పోస్ట్ చేయలేకపోయాను. నాకు తెలియదు కూడా ఇలా పోస్ట్ చేయాలని, సబ్స్క్రైబర్స్ ఎక్కువ రావాలంటే. అందుకని నాకు తెలియదు కాబట్టి నేను 3 లేదా 4 పోస్ట్ చేసేవాళ్ళం. దానికి అంత ఎక్కువ సబ్స్క్రైబర్ వచ్చేవాళ్ళు కాదు. చూడండి మరి 5 months వరకు నాకు 100 సబ్స్క్రైబర్స్ అంటే చూడండి ఎంత తక్కువ వచ్చేవాళ్ళు. సో ఇట్లా కాదనుకొని చెప్పేసి నేను ఏం చేశానంటే, ఇలా అయితే సబ్స్క్రైబర్ రారని చెప్పేసి, అంటే ఇది నాకు ఎవరు చెప్పలేదు, కొన్ని ఛానల్ నేను చూసేటప్పుడు ఎక్కువ చేస్తే మంచిదని ఎక్కువ షార్ట్ వీడియో పోస్ట్ చేస్తే సబ్స్క్రైబ్ వస్తారని నేను చూశాను. సో మనం కూడా ట్రై చేద్దాం, ఎందుకు ట్రై చేయకూడదు ఇట్లా అనేసి నేను మ్యాక్సిమం ఒక 8-9 పోస్ట్ చేసేవాడిని డైలీగా. 8 లేదా 9 షార్ట్ వీడియోస్ అలా పోస్ట్ చేయడం వల్ల నాకు చిన్న చిన్నగా 100 ఉన్నది కాస్త చిన్న చిన్నగా రోజుకి ఎట్లేదన్నా ఒక రోజు స్టార్టింగ్లో పోస్ట్ చేసినప్పుడు రోజుకి ఒక 10 సబ్స్క్రైబర్స్ వచ్చేవాళ్ళు, 10 మంది వచ్చేవాళ్ళు. అలా చిన్నగా నేను అదే కంటిన్యూ చేసినామంట. కంటిన్యూస్గా అంటే ప్రతిరోజు పోస్ట్ చేసేవాడిని సబ్స్క్రైబర్. అలా 10 కాస్త ఒక రోజుకి 20, ఒక రోజుకి 25, అలా ఇప్పటికీ నాకు దాదాపు ఒక 1000 సబ్స్క్రైబర్లు దగ్గరలో ఉన్నారు. సో నేను ఇలా పోస్ట్ చేశాను కాబట్టి నాకు సబ్స్క్రైబర్స్ పెరిగారనమాట. ఇలా పోస్ట్ చేయడం వల్ల ఒక వీడియోకి, ఒక షార్ట్ వీడియోకి ఒక సబ్స్క్రైబర్ రాకపోయినా సరే ఇంకో వీడియోకైనా చూసి నచ్చి వస్తారు. అలా మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అలానే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నారనమాట. సో ఇలా నాకు సబ్స్క్రైబర్ పెరిగారు. సో మీరు కూడా 2-3 షార్ట్ వీడియోస్ పోస్ట్ చేయడం కాకుండా మ్యాక్సిమం 7, 8, 9 అని పోస్ట్ చేయండి, ఓకేనా? అలా పోస్ట్ చేస్తేనే మీకు సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు పెరుగుతారు. మీ వీడియో నచ్చి మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఇది నా పర్సనల్ ఒపీనియన్. నేను ఇలా చేశాను కాబట్టి నాకు సబ్స్క్రైబర్ పెరిగారు. నాకు ఓన్లీ సబ్స్క్రైబర్ పెరిగారు, వాచ్ అవర్ ఇంకా షార్ట్ కూడా ఏది వైరల్ అవ్వలేదు. మ్యాక్సిమం దాన్ని కూడా ఏదైనా ఒక ట్రై చేయాలి. సో ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి టిప్స్ నేను చెప్తాను కొత్త వాళ్ళకి, స్టార్టింగ్ బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం అన్నమాట నేను చెప్తున్నాను, ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఈరోజు వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. పక్కన బెల్ గంట ఉంటే దాని మీద ట్యాప్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. అంటే నేను షార్ట్గా చెప్తున్నాను, లెంతీగా చెప్పకుండా. అంటే చెప్పాలనుకున్నది ఏదో అది స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పేస్తాను అనమాట, ఓకేనా? మీరు రోజు ఒక 7, 8, 9 షార్ట్స్ అయితే అప్లోడ్ చేయండి. ఇలా చేస్తేనే మీకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు.
నెక్స్ట్ వీడియోలో నేనేం చెప్తానంటే నేను ఏ టైంలో పోస్ట్ చేశాను షార్ట్ వీడియోస్, ఆ 8-9 షార్ట్ వీడియోలో ఏ టైంలో పోస్ట్ చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను. ఓకేనా? ఓకే మరి బాయ్.